వస్తే చైతన్యం అంటే జీవశక్తి, జాగృతి అని అర్థం. చైతన్యం అనేది ఒక వ్యక్తి యొక్క ఉనికికి మూలమైన శక్తి. అది శాస్త్రీయ పరిశోధనకు, ఆధ్యాత్మిక సాధనకు కేంద్ర బిందువు. మన భౌతిక శరీరం, మనస్సు యొక్క పరిమితులను అధిగమించి ఈ అంతర్గత చైతన్యాన్ని పూర్తిగా అనుభవించినప్పుడు మానవ జీవితం యొక్క అంతిమ ప్రయోజనం నెరవేరుతుంది. చైతన్యం యొక్క లోతును అర్థం చేసుకోవటం అనేది విశ్వం యొక్క గొప్ప రహస్యాలలో ఒకదాన్ని ఛేదించటమే. చైతన్యం అనేది మానవ అనుభవంలో అత్యంత ముఖ్యమైన, అత్యంత రహస్యమైన భావన. నేను ఉన్నాను అనే అనుభూతి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం గ్రహించే సామర్థ్యం, ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలు కలిగి ఉండటం. మన సనాతన ధర్మంలో చైతన్యం అనేది బ్రహ్మం, సత్ చిత్ ఆనందం. వేదాల ప్రకారం మన వ్యక్తిగత చైతన్యం జీవాత్మ, విశ్వ చైతన్యం పరమాత్మ. ఈ చైతన్యంలో భాగమే పుట్టుకకు ముందు, మరణం తర్వాత, గాఢ నిద్ర వంటి స్థితులలో ఈ స్వచ్ఛమైన చైతన్యం నిరంతరం ఉంటుంది. ఇది కాలం, స్థలాలకు అతీతమైనది. మనస్తత్వంలో ఆధ్యాత్మికతతో చైతన్య స్థాయిలను పెంచుకోవడం. దీని ద్వారా వ్యక్తి తన పరిమిత నేను అనే భావన నుండి బయటపడి మొత్తం సమాజం, దేశం, చివరికి విశ్వం పట్ల అవగాహన మరియు బాధ్యతను పెంచుకుంటున్నాడు. ధ్యానం ద్వారా అంతర్గత చైతన్యాన్ని పెంచి మనశ్శాంతి, ఆలోచనలను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన చైతన్య స్థితిని అనుభవించడం సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి ఈ చైతన్యాన్ని జాగృతి చేసుకుని విశ్వ చైతన్యానికి కనెక్ట్ అవ్వచ్చు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.